ప్రభువు యొక్క ఆశీర్వాదంతోనూ పరిశుద్ధమైన ఆత్మతోనూ ఈ చర్చిలో ఉన్న అందరి నమ్మకాలను నిజం చేస్తూ యానా, విక్టర్ ఇరువురు బిడ్డైన లోన్ అప్పారావును నేను నిన్ను ప్రభు ఆజ్ఞ మేరకు ఆశీర్వదిస్తున్నాను. రే విక్టర్, నువ్వేంట్రా నీ బిడ్డకు ప్రభు ఆశీర్వాదం జరుగుతుండగా నువ్వు ఇక్కడ బీడీ కాలుస్తున్నావు? ఆల్రెడీ ఒక బీడీ తాగా, 2 బీడీలు తాగాకొచ్చి క్షమించమని అడిగితే సరే సరిపోతుంది నేను కదా. వస్తాను రా, సాయంత్రం కళ్ళు కలు. ఏమ్మా, పిల్లాడు ఎవరిలా ఉండాలని ఆశీర్వదించాలి? అదిగో అక్కడ కర్రలా నిలబడ్డాడే వీడి బాబు విక్టర్. వాడిలా కాకుండా ఉంటే చాలు ఫాదర్. పర్వాలేదు ఫాదర్. లోన్ అప్పారావు అంటే ఏమనుకుంటున్నావు? యోగానికి కారకుడు, దేవుడు ఆశీర్వాదం ఉన్నవాడు. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. లకనమాట నిలు నిలు అమ్మా అమ్మా ఒకసారి చెల్లిని ఇవ్వమ్మా, ఆడుకుంటానమ్మా. అమ్మా అమ్మా ఒక్కసారి నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావా? ఇంకా చాలా ఆపి పడుకో. ఒక్కసారి ఇవ్వమ్మా. లోనా, నువ్వు వెళ్ళి పడుకో. అర్ధరాత్రైనా వీళ్ళు పడుకోరు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ వచ్చేసాడు రాజాది రాజా. ఆఫీస్ పని చేయటం చేత కాదు, ఎప్పుడు చూసినా నాటకం అని తిరుగుతూనే ఉంటాడు. అన్నం రెడీగా ఉంది, ఆకలేస్తే వెళ్ళి తిను. అన్నం బయట కుక్కుంది కదా, వెళ్ళి దానికి పెట్టు. ఓ నేను వైన్ షాప్ లో కూర్చుని ఒక ఫుల్ దాగి అక్కడే చికెన్ బిర్యానీ తినొచ్చాను. మీరు బాగా తింటారు, మీ భార్య పిల్లలకి ఉందా లేదా అనే ఆలోచన మీకు లేదుగా. రావే తల్లి, మనం వెళ్ళి ఆ అన్నం తీసుకెళ్ళి కుక్కకు ఎగిరి పెడదాం. తన్నానంటే మీ పుట్టింట్లో పడతావు. మీరు చికెన్ బిర్యానీ తిన్నారా? ఊరికే చెప్పానురా, నేను అక్కడ ఏం తినలేదు, అలా మాయ మాటలు చెప్పాను. సరే నువ్వు లేచిరా, త్వరగా రా. నీకు స్వీట్ తెచ్చాను రా, ఇదిగో తీసుకో. ఎవరికి చెప్పకే. ఎవరికి చెప్పను. ఈ రోజు నువ్వు ఏం నాటకం వేసావు నాన్న? మోషే. మోషేనా? ఏం కథ నాన్న అది? మోషేది ఒక అద్భుతమైన కథ. అధికారం కోసం ఎగేసుకుంటూ వచ్చిన వాళ్లే ఇజ్రాయిల్స్. వాళ్ళు మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చి బాగా డెవలప్ అయ్యారు. దాన్ని అర్థం చేసుకున్న ప్రతిపక్ష రాజైన ఫెర్రోస్ ఇజ్రాయిల్ వాళ్లను లేకుండా చేయడానికి వాళ్ల చేత కూలి పనులు చేయించుకుంటూనే చంపేశాడు. అంతేకాదు, వాళ్లకు మగపిల్లాడు పుడితే కనుక వాడిని డిస్మిస్ చేసే ఆర్డర్స్ జారీ చేశాడు. 2-2.5 సంవత్సరాలున్న పిల్లల్ని వెతికి మరీ దారుణంగా చంపేశారు. ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక పిల్లాడు బతికున్నాడే, వాడే మోషే. వాళ్ళమ్మ వాణ్ణి కాపాడ్డానికి వాణ్ణి ఒక బుట్టలో పెట్టి ఎవరికంటా పడకుండా పారే కాల్వలోకి వదిలేసింది. ఓ చాలా బాగుంది నాన్న. మోషే మీరే వేశారా? మోషే నేను కాదురా, నేను ఆపోజిట్ టీములో ఉన్నాను. సైన్యాధిపతిని. నేనెప్పుడూ రాజుతోనే ఉంటాను. నాన్న మీరెందుకు మోషే చేయలేదు? నాకు చేయాలనే ఉంటుందిరా, కానీ ఏం చేస్తాను చెప్పు, నా నటన సరిపోలేదు అన్నారు. కానీ నా కొడుకు రాజు కావాలి. ఏయ్ సైనికాధికారుల, నువ్వు వెళ్ళకో, లైఫ్ నాశనం అయిపోతుంది. ఒకవేళ నువ్వు రాజు అయితే గనక ప్రతి ఒక్కరూ నీకు చేతులెత్తి దండం పెడతారు. నేను సంకల్పంతో ఊహల్లోన వెతికేస్తూ ఉన్నా, మాటల మంత్రాలేసి మనసు తలుపే తెరిచి వెళ్తున్నా. మబ్బుల చాటున ఎవరో కట్టి
కట్టిన కోటను చేరాలంటూ పోరాడేస్తున్నానే రెక్కలు ఏవో గట్టుకొచ్చా, ఎగిరేస్తా ఇవాళనే. ఏయ్ ఏయ్ హోల్డ్ ఆన్, ఏయ్ హోల్డ్ ఆన్, ఏయ్ హోల్డ్ ఆన్, ఆపవయ్యా ఆపు. హలో లోన పరవనా, వచ్చేసా బస్లో ఉన్నా. థామస్ అన్న, ఫ్యామిలీతో ఎక్కడికి బయలుదేరావు? ఏం చెప్పమంటావు, పిల్లలు బీచ్కి వెళ్ళాలని చాలా ఆశపడ్డారు. అందుకే కుటుంబంతో కలిసి వెళ్ళి వస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి అక్కడికి వెళ్దాం నాన్న. ఇంతవరకు చేసిన నిర్వాహకం చాలేదా? హే, భలే ఉన్నాయి చేపలు. పట్టండి పట్టండి రా, సరిగ్గా పట్టండి. రే, చేప పట్టే పద్ధతి అది కాదురా. వల వేయడం కరెక్ట్గా వేస్తే చేప అదే వచ్చి వలలో పడుతుంది. నేను అదే అనుకున్నాను. ఆడుకున్న చాలు కానీ చేపలు తీసుకురండి. లాటరీ లాటరీ లాటరీ, టికెట్ 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 తీసుకోండి బాబు, తీసుకోండి. ఏం జరుగుతుంది? రే, నువ్వు ఇటు వచ్చావేంటి? నేను కొన్ని ఫైబర్స్ కొనడానికి టౌన్కి వెళ్ళాను. రే, అద్దరింది కదా. ఇదేమంత గొప్ప? మేము పట్టణంలో చేపలు పట్టడం మీరు చూడలేదుగా. ఇలా చిన్న గుంటలో కాదు, సముద్రంలో పడతారు. సాయిమా, అక్కడ చేపల పరిశ్రమ ఉందని చెప్తున్నా, అంతే, ఇంకేం లేదు. ఎహే, దొరికింది. ఏంట్రా ఈ పట్టడం? బురద నీళ్ళు పడకూడదు అనుకోండి, ఇంట్లో ఉండాలి. ఇక్కడికి వస్తే పడతాయంతే. ఒడ్డును మింగేసిన గుంటని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయి. అన్న ఒక్క నిమిషం, సాయంత్రం చేపలు పట్టడానికి వస్తావా? ఎందుకురా లోరా, మాంసం పొట్టు కోడి పెంట వేసి పెంచినవేగా, నాకు నచ్చదు. పోయి నీ పని చూసుకో. అన్న ఒక్క నిమిషం. దొంగ వెధవలు కోడి పెంట వేసి చేపలు పెంచుతున్నారా? హే, మేరీ పెద్దమ్మ సన్ బాత్ చేస్తుంది. లోన పరవనా, మీరు కారు ఎందుకు కొనలేదు? సెకండ్ హ్యాండ్ లో బాగా తక్కువగా దొరుకుతున్నాయన్నా. ఎందుకురా, ఇంత చిన్న చిన్న రోడ్లలో ఎలారా కారు నడపడం? ఇలాంటి బండి ఉంటే చక్ 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 అని పాముల వంకర టెంకరగా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. పాము కాదన్నా, కప్ప, దానికే భయపడ్డావు. ఇవాళ వస్తాడు రేపొస్తాడు అని ఎదురు చూసి చికెను మటను వండి పెడితే ఇంటికి రాకుండా అవమానిస్తాడా? ఈసారి ఇంటికి వస్తే కాళ్ళు రెండు ఇరక్కొడతా. ఎప్పటికైనా రాకుండా ఉంటాడా? ఏంటి మనోడు, ఈసారి జరిగే తిరునాళ్ళకైనా వస్తాడా లేదా? ఈ తిరునాళ్ళకి రాని వాడంతా తేలుస్తా. అమ్మకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా అక్క తిట్టడం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాగా. అక్క మొగుడు వచ్చేలా లేడు, టోటల్ గా పోయేలా కూడా లేడు. లోకల్ టీవీలో ప్రకటన ఇవ్వచ్చు కదా, వెంటనే కనబడిన వాళ్ళని వెతికి పట్టుకుని తీసుకొస్తారు. ప్రయత్నించు. అది కష్టమే, కత్తి నాకు గురిపెట్టలేదు. ఈ పిల్లడు పుట్టినప్పుడు ఒక రెడ్ కలర్ బకెట్ జాన్సన్ పౌడర్ కొనిచ్చి వెళ్ళిపోయాడు మనిషి. అరే దేవుడా, నేను ఈ బిడ్డని ఎలా పెంచాలి? అమ్మా, నువ్వే మేడకమ్మా, నేనే పెరుగుతానా? ఏంటి అలా చూస్తున్నారు? ఇక వెళ్ళండి. ఎక్కరా వెళ్తాం? ఎక్కుతున్నా. పులి కడుపులో పిల్లి పడుతుందా? అక్క తిట్టిన దానికి మాత్రం అతను పారిపోలేదు. నాలుగు పడింది.